బిగ్ బాస్ సీజన్ 9లో అంచనాలకు మించి ప్రతిభ చూపించి తృతీయ స్థానంలో నిలిచిన డిమాండ్ పవన్కు తనకు ప్రజలు అండగా నిలిచారని ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ కొనియాడారు. తనకు పట్టణానికి చెందిన డిమాండ్ పవన్ ఎమ్మెల్యే రాధాకృష్ణను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పవన్ను ఎమ్మెల్యే ఘనంగా సత్కరించారు. తాము ఎంచుకున్న రంగాల్లో యువకులు ఉన్నత స్థానానికి వెళ్లే విధంగా పట్టుదల కృషితో విజయం సాధించవచ్చని పవన్ యువతకు స్ఫూర్తిగా నిలిచారన్నారు. స్వశక్తితో బిగ్ బాస్ సీజన్ 9లో ప్రవేశించి చివరి వరకు పోటీలో నిలిచి తన ప్రతిభను చూపించారని చెప్పారు. భవిష్యత్తులో సైతం ఉన్నత స్థానానికి వెళ్లి మరింత ప్రతిభ కనబర్చాలన్నారు. ఈ సందర్భంగా పవన్తో పాటు తల్లిదండ్రులను ఎమ్మెల్యే రాధాకృష్ణ అభినందించారు. పట్టణానికి చెందినటువంటి డిమాండ్ పవన్ ఈరోజు బిగ్ బాస్లో కంటెస్ట్లో పాల్గొని అందరి అంచనాలకు మించి ఈరోజు 3వ స్థానంలో నిలవటం మనందరికీ కూడా గర్వకారణం. బిగ్ బాస్ కంటెస్టెంట్స్లో యాక్టివ్గా అందరి అభిమానాన్ని చూరుకొని ఈరోజు 0 నుంచి ప్రారంభించి 3rd స్టేజ్కి రావడం అనేది అతని యొక్క శ్రమ, అతని కమిట్మెంటు, అతని డిసిప్లిను, అతను చేసినటువంటి ఈరోజు ఏదైతే యాక్టివిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా చేసిన తర్వాత ప్రజల అభిమానాన్ని చూరుకుని ముఖ్యంగా మన తణుకు ప్రాంత ప్రజలందరూ కూడా డిమాండ్ పవన్కి అండగా నిలబడి ఈరోజు బిగ్ బాస్లో 3rd ప్లేస్లో నిలిచినప్పటికీ కూడా మనందరికీ కూడా గర్వకారణం. ఇటువంటి యువకులు వారి వారి స్థాయిల్లో వారు ఎంచుకున్నటువంటి రంగాల్లో ఉన్నత స్థానానికి వెళ్ళే విధంగా వారందరూ కూడా పట్టుదల కృషితో ఏ విధంగా ఇటువంటివి సాధించవచ్చు అనే దానికి డిమాండ్ పవన్ కూడా ఒక ఉదాహరణ. తన స్వయం శక్తితో ఈరోజు ఆ కాంపిటీషన్లో పాల్గొని కాంపిటీషన్ ఎదుర్కొని ఈరోజు 3rd ప్లేస్కి రావటం, భవిష్యత్తులో కూడా మన తణుకుకి చెందినటువంటి అనేక మంది యువకులు ఈరోజు అనేక రంగాల్లో మనకి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. డిమాండ్ పవన్ కూడా తను ఎంచుకున్నటువంటి రంగంలో అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఉన్నత స్థానానికి వెళ్ళి మన తణుకు కీర్తి ప్రదర్శనగా మరింత ముందుకు తీసుకెళ్ళి తన భవిష్యత్తులో కూడా ఉన్నత. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.